జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము విభూతి విస్తర యోగము 42వ శ్లోకము. అథవా బహునైతేన కిం జ్ఞానేన తవార్జున విష్టభ్యాహం ఇదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విభూతి విస్తర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, నీకు నా విభూతులను గురించి ఎంత విస్తారంగా చెప్పినా ఏం ప్రయోజనం కనుక. ఎందుకంటే ఎంత చెప్పినా కూడా నీకు సంపూర్ణముగా చెప్పటం అనేటటువంటిది కుదరదు. అందుకని అర్జునా, ఒక్క మాటలో చెప్తా, ఇదొక్కటి జ్ఞాపకం పెట్టుకో. అదేమిటంటే, నా మహిమలోని, నా తేజస్సులోని కేవలం ఒక చిన్న అంశమాత్రము చేత ఈ సమస్త జగత్తునంతటిని కూడా నిలబెడుతున్నా, నిర్వహిస్తూ ఉన్నా అంటూ శ్రీకృష్ణ భగవానుడు తన మహిమలోని అతి స్వల్ప భాగముతో ఈ సమస్త జగత్తుని, అంటే సకల జీవులను, ప్రకృతిని, అవి సూక్ష్మ రూపములో ఉన్నప్పుడు కానీ స్థూల రూపములో ఉన్నప్పుడు కానీ ఈ చేతనాచేతనములు తన సంకల్పాన్ని కూడా అతిక్రమించకుండా నియమించగలుగుతూ ఉన్నాను. అది కేవలం తన యొక్క మహిమలోని అత్యల్ప అంశతో నియమించగలుగుతూ ఉన్నాను అంటూ పరమాత్మ తన మహిమ, తన తేజస్సు అనంతమైనటువంటిది అంటూ స్పష్టపరుస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ మన అనుభవానికి వస్తూ ఉండేటటువంటి ప్రతి విషయములో, ప్రతి వస్తువులో ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అంశను ఆస్వాదిస్తూ ఆ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ ఆ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. అథవా బహునైతేన కిం జ్ఞానేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే
శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 10వ స్కంధము 10వ స్కంధములో 152వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, నలకూబర మణిగ్రీవులను అనుగ్రహపూర్వకముగా శపించటము కోసము సిద్ధపడిన నారద మహర్షుల వారు ఈ రకంగా ఆలోచిస్తూ ఉన్నారు. ధనమదాంధులు అయినటువంటి వారికి ఈ శరీరము మీద మమకారము ఎక్కువ ఉంటుంది. ఈ శరీరము మీద, తనది కానటువంటి ఈ శరీరము మీద మమకారాన్ని తగ్గించుకునేటటువంటి ఆలోచనే వారికి రాదు. ఈ దేహము మన ఇంద్రియాలకు గోచరము కానటువంటి ఒక తత్వము నుండి సృజింపబడింది. అట్లా వచ్చింది ఈ దేహం. మళ్ళీ ఆ తత్వములోనే లయమవుతుంది. ఈ దేహములోని మట్టి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము అనేటటువంటి పంచభూతాలు మళ్ళీ వాటిల్లోనే కలిసి ఆ పరతత్వములో లయమవుతాయి. అంటే ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు. ఈ శరీరము
ఇది అందరికీ చెందినటువంటిది. ఇట్లా తెలుసుకున్నటువంటి వాడు ఇక మూర్ఖంగా ప్రవర్తించడు. కేవల దేహపోషణ కోసమని నా హంతి జంతువున్, జంతువధ కూడా చెయ్యడు, జంతువులను హింసించడు. అయితే ధనమదాంధులు అసతః శ్రీమదాంధస్య దారిద్ర్యం పరమంజనం ఆత్మౌపమ్యేన భూతాని దరిద్రః పరమీక్షతే. ధనగర్వము కలిగినటువంటి వారు మూర్ఖంగా ప్రవర్తిస్తారు. అట్లాంటి వారికి గుణపాఠము చెప్పాలి అనంటే వారిని దరిద్రులుగా చేయటమే సరి అయినటువంటి పాఠం. దారిద్ర్యములో ఎంత భయంకరంగా ఉంటుందో పరిస్థితి, ఆ దరిద్రములో ఉన్నటువంటి వానికే బాగా తెలుస్తుంది. అందుకని దరిద్రములో ఉన్నటువంటి వారు సహజంగా సాధారణంగా ఇతరులకు ఇట్లాంటి దుఃఖము కలగాలి అని ఏనాడు కోరుకోరు. ఎందుకంటే ఎంత కష్టం ఉంటుందో వారికి తెలుసును గనక. అట్లా ధనమదాంధుల కళ్ళు మూసుకుపోయినప్పుడు వారికి దరిద్రమును కలిగిస్తేనే కనువిప్పు కలుగుతుంది అని ఈ రకంగా నారద మహర్షుల వారు ఆలోచిస్తూ ఉన్నారు, మనస్సులో అనుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము 42వ శ్లోకము. అథవా బహునైతేన కిం జ్ఞానేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. అథవా బహునైతేన కిం జ్ఞానేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.